ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మరి ఆరాధన సమయాన్ని ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువును తమ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా తండ్రి, మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ప్రభువా చేర్చుకొని మీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించి ప్రభువా ఈ దినమున మిమ్మల్ని ఆరాధించి మహిమపరచాలని ప్రభువా ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ఈ దినమున మా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని నడిపించిన మీ ప్రేమకై స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినమున మరి ప్రభువా ఏర్పరచబడి రక్షించబడిన వారు అనేకులు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా ప్రభువా తండ్రి నీ విధముగా చేరి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన శుభదినంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ప్రభువా మరి నశించిపోయినారు, మరణించారు. వారి జీవితాలు యాత్ర జీవితాన్ని ముగించబడుతూ వచ్చినాయి. ప్రభువా మేము ఈనాడు సజీవనముగా ఉన్నాము అంటే ప్రభువా మరి వారికంటే మేమేదో ప్రభువా యోగ్యమని కాదు, బలవంతులమని కాదు ప్రభువా. అయితే మమ్మల్ని మీ కృప చేత మమ్మల్ని మీరు బలపరిచి ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ దినము కూడా ఈ ఆదివారం ప్రభుదినం కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన శుభదినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినమంతట్లో ప్రభువా మీ యొక్క కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ సంచారము నీ మందిరం చుట్టూ, నీ మందిరంతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చుట్టూ అగ్ని ప్రాకారం దయచేయవలసిగా ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ దినమున అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, ప్రభువా మిమ్మల్ని ఘనపరుస్తున్నారు. ప్రభువా తండ్రి, అలాగే వాక్య పరిచయ నిమిత్తమై పంపబడిన మీ దాసులను పరిచారకులను మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే ప్రభువా ఆరాధనలు జరుగుతున్నవో ఆ ప్రాంతమంతటిని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అలాగే ప్రభువా ఆయా జాతుల వారు, ఆయా భాషల వారు, ఆయా ప్రాంతంలో వారు, ఆయా దేశముల వారు, ఆయా వంశముల వారు, గోత్రాల వారు ఎంతోమంది ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా ప్రభువా మరి ఈ సమయంలో ఆరాధించడానికి పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని సహాయం చేస్తున్నాం. మీరే మాకు దయచేయండి. ఏ పాటలు పాడాలో ప్రభువా ఈ వాక్యము మీరు మా గమనాన్ని తీసుకొని రానంటున్నారు. వాటన్నిటిని బట్టి మీ సహాయం కోరుచున్నాం. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రానున్న వారిని తీసుకొని రండి ప్రభువా. మీ యొక్క చేయి పట్టుకొని ప్రభువా మీ చేతితో వారి చేయి పట్టుకొని మీరు నడిపించి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎవరైతే ప్రభువా నీ సన్నిధి విషయంలో అభ్యంతరపరచబడి ఆటంకపరచబడుచున్నారో అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయవలసిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీరు కృప చూపించండి, మీరే మహిమ పొందండి. మీకే మహిమ ఘనత ప్రభువాన్ని మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా తండ్రి సమస్త మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభువాన్ని మీరు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం పాటలు పాడుకుందాం. పాటలతో ప్రభుని మనము గణపరుచుకుందాం. యెహోవా నా బలమా అనే పాట మనము పాడుకుందాం.
యెహోవా నా బలమా అనే పాట మనం పాడుకుందాం. పాట సంఖ్య 5. పాట సంఖ్య 5. ఒకటి 3 5 7 8 వచనాలు పాడుకుందాం. వచ్చేసి మొదటి 2 వచనాలు, మరి 4వ వచనం 8వ వచనం పాడుకుందాం. మొదటి 2 వచనాలు, 4వ వచనము, మరి 8వ వచనం పాడుకుందాం. నదిని మార్గం నదిని మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చూపినను, ఉపాశమునరి కాటినను. నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశమునరి కాటినను. వరదవలే భక్తి హీనులు పోర్నిన, వరదవలే భక్తి హీనులు పోర్నిన. విలువక నన్ను ఎడబాయని దేవా, విలువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది యెహోవా మరణపు దురులలో మరువక మొరలిడా, ఉన్నత దుర్గమై రక్షణ దుర్గమై. మరణపు దురులలో మరువక మొరలిడా, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. కన్నాదయములు నా మొర వినెను, దయములు నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘము నాపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా. మేఘము నాపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయు. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి. అపజయమీచును అపవాది
జయమిచ్చును అపవాదికుని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ. యెహోవా నా కాళ్ళను వెలికాలగా చేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలిపి, నా కాళ్ళను వెలికాలగా చేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది పూర్ణమైనది నీ మార్గం. యెహోవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానం చేసేదా, హల్లెలూయా స్తుతి గానం చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరొక పాట పాడుకుందాం. మహిమ ఘనత స్తుతి ప్రభావం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య మహిమ ఘనత స్తుతి ప్రభావము అనే పాట పెద్ద పాటల పుస్తకంలో 197వ పాట, 197వ పాట మనము పాడుకుందాం. 197వ పాట పాడుకుందాం. మొదటి 2 వచనాలు 1, 3, 5, 1, 3, 5 వచనాలు పాడుకుందాం. పాట సంఖ్య 197. మరి మరో పుస్తకంలో 768 మరి కొత్తగా ప్రింట్ చేయబడిన ఈ పుస్తకంలో 197. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. స్తుతి
స్తుతి ప్రభావం నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుగసురుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుగసురుడా. నీకు అసాధ్యమైనది లేదు యెహోవా, నీకు అసాధ్యమైనది లేదు యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆర్పగలేము నీ ప్రేమ ఆజ్ఞని, అగాధ సముద్రము జ్వాలామయుడా. ఆర్పగలేము నీ ప్రేమ అగాధ సముద్రము జ్వాలామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని. అగపే ప్రేమను వివరింపతరమా, అగపే ప్రేమను వివరింపతరమా. అగపే ప్రేమతో నింపు మా దేవా, అగపే ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశించక ముందు పాఠ సంఖ్య
పెద్ద పాటల పుస్తకంలో చివరి పాట పాడుకుందాం. నూతనంగా చేర్చబడిన పుస్తకాలలో చివరి పాట పాడుకుందాం. మహాదేవుడు నీవే అనే పాట పాడుకుంటాం. నూతనంగా చేర్చబడిన చివరి ఉంటుంది. 1, 3, 5 వచనాన్ని పాడుకుందాం. 1వ వచనము, తర్వాత 5వ వచనము, 3వ వచనం, 5వ వచనం పాడుకుందాం. దేవుడా వీవే, దేవుడా వీవే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. దేవుడా నీవే, దేవుడా నీవే, నీదు కార్యముల్ అద్భుతముల్, గోపదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు నావాడవు, నీవే సర్వమందు నావాడవు, నీదు కార్యముల్ అద్భుతముల్, గోపదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. దేవుడా నీవే, దేవుడా నీవే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. దేవుడా నీవే, దేవుడా నీవే, విడచితిని ప్రత్యక్షతను, నిన్ను దుఃఖపెట్టుని, సంగత్వమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిని, మధు నెపములను పాపము, మమ్ము క్షమించి సరి చేయుము, విడచితిని
ప్రత్యక్షతను తాను నిన్ను దుఃఖ పెట్టితిమి మామును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మాలోనే పాపులను పాపము మమ్ము క్షమించి సరి చేయుము ఆహా దేవుడా నీవే ఆహా దేవుడా నీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే దేవుడా దేవుడా మహామహిమతో వచ్చేదావు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదను నిన్నే బహుమానముగా పొందెదను నిన్నే బహుమానముగా పొందెదను మహిమతో వచ్చేదావు చూడజాలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదను నిన్నే బహుమానముగా పొందెదను నిన్నే బహుమానముగా పొందెదను దేవుడా నీవే దేవుడా నీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే దేవుడా నీవే మహాదేవుడా నీవే మన బైబిల్స్ పైకెత్తి బైబిల్ వచ్చి మనం పాడుకుందాం. పదే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన మరువాని మాట జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట పడే
పదే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. పదే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యమును మనం చూచుకుందాం. ఆరాధన కొరకు దేవుని యొక్క వాక్యమును మనం మరి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము మనకు నవంబర్, డిసెంబర్ మనకి ఇవ్వబడిన మరి ప్రధానమైన వాక్యము. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంకోసారి వాక్యాన్ని అందరము గట్టిగా బిగ్గరగా చదువుకుంటాం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి మరి ఆరాధన చేయట కొరకు దేవుడు మనతో మాట్లాడునుగాక. అయితే ఈ వాక్యము మరి మనము నవంబరు ఆరంభించిన దగ్గర నుంచి మరి ఈ వాక్యాన్ని మనం ప్రతి ఆదివారం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకంటే మరి నవంబరు, డిసెంబర్ ఈ 2 మాసములకు కనిపించిన వాక్యం ఇది, ప్రధానమైన వాక్యం. కాబట్టి హెబ్రోన్ క్యాలెండర్ మీద ఉన్నటువంటి వాక్యం. కాబట్టి ఈ వాక్యము మరి మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ వాక్యంలో ఎన్ని సంగతులు అయిపోయినాయి? ఇప్పటికీ ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు 3వది మనం ధ్యానించుకుంటున్నాం. 3వది ఏంటంటే ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. మరి మీకు చిన్న సందేహం రావచ్చు, ఇదేంటి ఇంకా నవంబరు మరి డిసెంబర్కి ఇంకా 3వ వాక్యం ఏంటి అనుకున్నప్పుడు మరి ఇప్పటికే 5 సంగతులు అయిపోవాలి కదా, ఇంకా మూడో సంగతికి వచ్చా, ఇంకా 3వ సంగతి దాకా అక్కడే ఉన్నామేంటి అని అనుకుంటాం. అయితే మధ్యలో మనకి స్పెషల్ ఆరాధన వచ్చింది పోయిన ఆదివారం 24వ తారీఖు మనం మరి ధ్యానిస్తూ వచ్చాం. 24 అనే 11వ నెల 24 అనే సంఖ్య మీద ధ్యానిస్తూ వచ్చాం. అంతకుముందు వారము మరి ఆలోచనకర్త, అంతకుముందు వారం ఆశ్చర్యకరుడు, అంతకుముందు వారం మనము మరి క్యాలెండర్ వాక్యం మీద, దినవాక్యం మీద ధ్యానిస్తూ వచ్చాం. అందుకనే ఇప్పుడు మనం 3వ వాక్యానికి వచ్చాం. ఈ డిసెంబర్ మరి మొట్టమొదటి ఆదివారం మనం ఏ ఆదివారంకి వచ్చాం? 11 నెలలు అయిపోయింది. ఇప్పుడు 12వ నెలలోకి వచ్చాం. 12వ నెలలో మొట్టమొదటి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ మరి వాక్యము ఈ డిసెంబర్ మొదటి ఆదివారంలో ఈ వాక్యం మీద మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటున్నాం. ఏంటి ఆ వాక్యము? చదవండి. బలవంతుడైన దేవుడు. ఎవరైనా? బలవంతుడైన దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే
యేసుక్రీస్తు వారు కనుక ముందుగానే క్రీస్తుకు పూర్వము మరి యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తుకు వచ్చినటువంటి మాటను ఇక్కడ ప్రవచింప చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే యేసు ప్రభు వారి గురించి రాయబడుతూ వచ్చింది. అందుకనే మరి ఆయన ఎటువంటి వాడు అని మనం చూస్తే మూడవదిగా బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? బలవంతుడైన దేవుడు. అంటే బలవంతుడైన దేవుడు అంటే ఈ దేవుడిలో ఏముంటే ఆ మాట వచ్చింది? ఆయన బలమైన దేవుడు. ఎవరు ఆ దేవుడు? బలవంతుడైన దేవుడు. బలమైన దేవుడిగా ఉన్నాడని మరి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకనే ఆయన బలవంతుడైన దేవుడు. కనుక ఈ బలవంతుడైన దేవుడు ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు ఆరాధన చేయాలంటే దేవా నువ్వు ఎవరివి? బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడివి. కాబట్టి నీవు బలమైన దేవుడు అని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాము. అందుకనే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాయబడింది? కీర్తన 81 చూడండి, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి అనే మాట మనము ఈ వాక్యం ద్వారా చూడగలుగుతాం. చూడండి, కీర్తనలు చదువమ్మా. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. ఏ గానము? ఎవరికి? బలమైన దేవునికి మనం ఏం చేయాలి? ఆనందగానము. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే బలమైన దేవుడు. ఏ దేవుడైనా బలమైన దేవుడు. అందుకనే మరి దావీదు అంటున్నాడు ఏమని? 59వ కీర్తన 16వ వచనంలో, నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, తర్వాత ఆపద్దినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి కీర్తించగను, నీ బలమును గూర్చి. కాబట్టి బలమైన దేవుడు, కాబట్టి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఇప్పుడు మనము బలమైన దేవుణ్ణి ఏం చేయబోతున్నాం చెప్పండి? ఆరాధించబోతున్నాం. ఈయన బలవంతుడైన దేవుడని, బలమైన దేవుడని మరి మన పితరుడైన దావీదు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చాడో ఈరోజు మనం కూడా ఆరాధించనే ఉంటున్నాం. అందుకనే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. ఏక మాట అంటే 14వ అధ్యాయం 18వ వచనంలో మరి సంఖ్యాకాండం 14:18లో మరి ప్రభుని గురించి ఏమని రాయబడిందంటే 18వ వచనం 14:18, దోషమును అతిక్రమమును పరిహరించువాడను అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము నా ప్రభు యొక్క బలము ఏమైంది? ఘనపరచబడింది. ఇప్పుడు మనం ఆయన ఏం చెబుతున్నాం? ప్రభు యొక్క బలం, ఆయన బలమైన దేవుడని, ఆయన బలముని గురించి ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం? ఘనపరచబడబోతున్నాం. కాబట్టి ఆయన బలమైన దేవుడు, బలవంతుడైన దేవుణ్ణి మనం ఇప్పుడు ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే మరి ఈ దేవుడు ఎటువంటి బలమైన దేవుడో, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం ఆయన బలమైన దేవుడని, ఆ బలమైన దేవుని ఘనపరచాలని, ఆయన కీర్తించాలని ముందుగా వచ్చిన ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ బలవంతుడైన దేవుడు లేకపోతే బలమైన దేవుణ్ణి మనం ఘనపరచాలంటే ఆయన ఎటువంటి బలం కలిగిన వాడిగా ఉన్నాడు, ఎటువంటి బలాన్ని ఆయన ధరించిన వాడిగా ఉన్నాడో అది మనం తెలుసుకొని మనం ఆరాధించనే ఉంటున్నాం. చూడండి, ఆయన బలమైన దేవుడు, ఆ బలమైన దేవుడిలో ఉన్న బలం ఏమిటో అది ఇప్పుడు మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మరి యోబు పుస్తకం చూడండి దయచేసి. యోబు పుస్తకం మన అంశం ఏంటి? బలమైన దేవుడు. ఏ దేవుడైనా బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎటువంటి బలాన్ని ఆయన కలిగి ఉన్నాడో అనేది ఇప్పుడు మనము ఒక్కొక్క వాక్యాన్ని చూసుకొని ఆ వాక్యమును బట్టి మనం ప్రభుని ఆరాధించుకుందాం. చూడండి, యోబు పుస్తకము యోబు 10వ అధ్యాయము 16వ వచనం. యోబు 10:16
యోబు 10:16. నేను సంతోషించిన యోబు ఎడల 10:16 చదవండి. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు. చాలు. నా మరి చెప్పండి. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. కాబట్టి ప్రభులో ఉన్న బలం ఏ బలము? ఆశ్చర్యాన్ని పరిచే బలము. ప్రభుకున్న బలం ఎలాంటిదంటే ఆశ్చర్యమైన బలము. కాబట్టి ఆయన బలంలో ఉన్నటువంటి గుణం ఏంటి? ఆశ్చర్యం. నిజంగా ఎందుకంటే మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ 3 మాటలు ఫస్ట్ మాట మనకు వచ్చింది. ఆయన ఎటువంటి బలాన్ని ధరించాడు? ఆశ్చర్యము. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడులో ఏముంది? ఆశ్చర్యమైన బలము దాగి ఉంది. ఆ బలాన్నే మన జీవితాల్లో ఒక ఆశ్చర్యాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఆశ్చర్యం? చూడండి. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు చూడండి ఈ మాట. మొదటి పేతురు 2:9. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఎవరా వెలుగు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వెలుగైన దేవుడు. ఎలాంటి వెలుగు? ఆశ్చర్యకరమైన తన వెలుగు. అయితే ఆ వెలుగు ఏం చేసింది? చీకటిలో నుండి మనల్ని ఏం చేసింది? మరి ప్రత్యేకపరిచింది. చీకటి అనగా పాపము, చీకటి అనగా దోషము, అపరాధము, దీని సాదృశ్యము. ఒకప్పుడు మనము చీకటి అనే పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం ద్వారా మన జీవితాన్ని మరణానికి మరి గురి కావాల్సినటువంటి మన జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. ఆశ్చర్యకరంగా మరి తన వెలుగులోనికి మనం ఏం చేశాడు? పిలిచాడు. అందుకనే మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు. చీకట్లో ఉన్న మనల్ని తన వెలుగులోనికి పిలుచుకున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమగా దేవుడు మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే ఆయన ఎవరు? ప్రేమస్వరూపి. నిజంగా ఆ ప్రేమస్వరూపి యేసుక్రీస్తు ప్రభువారు ఈ చీకటిలో ఉన్నటువంటి లోకమును రక్షించడానికి, పాపములో నింపబడిన ఈ లోకమును రక్షించడానికి వేకో చుక్కగా, తెల్లవారి వేకో చుక్కగా ఉదయించే నక్షత్రముగా, ఆయన ఉదయించే దివ్య రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఏం చేశాడు? చీకటిలో ఉన్న పాపములను తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు? మన కొరకై ప్రాణం పెట్టాడు. ప్రాణం అనగా రక్తము. ఆ రక్తం ద్వారా మనం ప్రతి పాపములను ఆయన కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పవిత్రపరిచి మనకు ఆత్మరక్షణ కలుగు చేశాడు. అందుకనే చీకటిలో ఉన్న మన జీవితాలను, అనగా పాపంలో ఉన్నటువంటి మన జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అందుకే దానికి దానికి అనుగుణంగా మరి కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ చక్కని ఒక మాట రాయబడింది. ఏంటో మాట అంటే, ఆయన మనల్ని 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ. కాబట్టి ఆ కుమారుని యందు, ఆ కుమారుడు ఏం చేశాడు? తాను ప్రేమించిన కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? ప్రేమించిన కుమారుడు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ, కలువరి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ మన మీద చూపించి మన కొరకాయ ఆయన ఏమయ్యాడు? ప్రాణం పెట్టాడు. తద్వారా మన పాపములకు విమోచన, రక్షణ, పాప క్షమాపణ కలుగు చేసి మనకు రాజ్యము అనుగ్రహించాడు. రాజ్య నివాసులుగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి
బలవంతుడైన దేవుణ్ణి ఉన్న బలం ఎలాంటి చెప్పండి? ఆశ్చర్యమైన బలము. ఈ ఆశ్చర్యమైన బలము మరి ఎలాంటి అనుభవం తీసుకొచ్చింది చెప్పండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం తీసుకొచ్చి మనకు ఆత్మరక్షణ, ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు నుండి మనకు రక్షణ లభించిందని మనం ఆయన్ని ఆరాధించేవారంగా ఉంటున్నాం. రాజులైన యాజక సమూహంలోని దేవుడు మనల్ని మరి తన సొత్తైన ప్రజగా మనల్ని ఎన్నుకున్నందుకై మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చూడండి. రెండో విషయానికి వస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11:2. యెషయా గ్రంథం 11:2 చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. నాయనకు చెప్పండి, యెహోవా ఆత్మ. గట్టిగా చెప్పండి, గట్టిగా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. రెండవ విషయం చెప్పండి, ఆలోచన బలము. బలవంతుడైన దేవునిలో ఎటువంటి బలము మనం చూసాం? మొట్టమొదటిగా ఆశ్చర్యమైన బలము. రెండవది ఆయనలో ఉన్నటువంటి బలం ఎలాంటిదంటే ఆలోచన. ఎలాంటి బలం దేవుడిచ్చాడు మనకి? ఆలోచన బలము. కాబట్టి ఈ ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ఆయన ఆలోచనలో ఈ బలము మనల్ని ఎలాంటి మార్గంలో తీసుకొచ్చింది అంటే ఆ వాక్యం మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండము 18:19. నిర్గమ 18:19. నీవును నీతో ఉన్న, చూడండి 18:19 కదా. కాబట్టి చూడండి 18:19. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడై ఉండను. చాలు, నీకు ఆలోచన చెప్పేదను, ఏమని? దేవుడు నీకు తోడై ఉండను. కనుక ఆయన ఆలోచన ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే తోడై ఉండుట. ప్రభువు మన ఎడల ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని? కీడు తను పెట్టకూడదు. అపాయము మన జీవితాల్లో, కీడు, అపాయము, ప్రమాదము సంభవించకుండా ఏమై ఉంటాడంట? తోడై ఉంటాడు. నిజంగా మన జీవితంలో మన పట్ల ఆయనకున్న ఆలోచన ఎలాంటిదంటే తోడై ఉన్నాను, నీకు తోడై ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే, సురక్షితంగా ఉన్నామంటే ఎవరి కారణం చెప్పండి? ఆయన తోడే, ఆయన కాపుదల, ఆయన భద్రత ఈ రోజు వరకు మన మీద దేవుడు ఉంచుతూ వచ్చాడు. అందుకనే నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఏంటి ఆలోచన అంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి మన దేవుడు ఎలా చూడంటే తోడే ఉన్నాడు. మన ఎడగా ఆయనకున్న ఆలోచన ఏంటి? అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. 43వ కీర్తనలో ఒక వాక్యం గుర్తొచ్చింది నాకు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. భయపడక ముందు నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను అన్న మాట చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. 43:5 చూడండి. రెండవ వచనం కూడా ఏమని రాయబడింది? నీవు జనములో పడి దాటినప్పుడు నీకు తోడై ఉండును. తర్వాత 5వ వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చూసారు, ప్రభు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్న దేవుడు. ఒకవేళ ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనం ఈ పాటికి ఏమై ఉండేవారము కదా, అవును కదా. కాబట్టి ఆయన ఆలోచన ఎప్పుడు మన మీద ఉంది. ఏ ఆలోచన అంటే మనకు తోడై ఉండాలని. ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేసినా, లేకపోతే స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నప్పుడు కూడా మనం నడుస్తున్నప్పుడు
అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మనకేమై ఉంటూ వచ్చాడు? తోడే ఉన్నాడు. అందుకనే బలవంతుడైన దేవుడిలో ఉన్న బలమైన ఆలోచన ఏంటి? తోడే ఉన్నాడు. ఇది ఎన్నో విషయం. ప్రభువా, నిజమే తండ్రి, నన్ను రక్షించడమే ఆశ్చర్యకరంగా, నన్ను రక్షించడమే కాదు కానీ నీవు నాకేమై ఉన్నావు? తోడై ఉండాలనే ఆలోచన నా పట్ల నీకున్నందుకై నేను ఆరాధిస్తున్నానని చెప్పి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది ఎన్నో విషయం. మరి ఎన్నో విషయం. రెండో విషయం. మూడో విషయం చూడండి, కీర్తన గ్రంథం, కీర్తనలు 105వ అధ్యాయం, కీర్తన 105వ అధ్యాయం, కీర్తన 105వ అధ్యాయం, కీర్తన 105:24, కీర్తన 105:24 వచనం చదవండి. ఆయన తన ప్రజలకు చేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము. కాబట్టి బలవంతుడైన దేవుడు ఏముంది? అధిక బలము. మొట్టమొదటిగా ఆశ్చర్య బలము, తర్వాత రెండవది ఎలాంటి వాడు? ఆలోచన బలం కలిగినవాడు. మూడవది అధిక బలము. ఇంకో మాటలు చెప్పాలంటే యోబు ఒక మాట అన్నాడు, అధిక బల సంపన్నుడు. అంటే ఎవరైనా అధిక బల సంపన్నుడు. చూడండి, యోబు పుస్తకము 9వ అధ్యాయం 4వ వచనం. యోబు 9:4లో యోబు చక్కగా అంటున్నాడు, చదవండి. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. చాలు. ఎవరైనా బలవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి మూడో కారణం ఏంటంటే, ఏం కారణము? అధిక బల సంపన్నుడు. నిజంగా మన జీవితంలో ఆయన బలం ఇవ్వకపోతే మనం ఎలాంటి వారమే ఏమై ఉండేవారం? బలహీనమైపోయేవారం. అందుకనే బలహీనను సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది అంటే, అదంతా వద్దు కానీ నా వెంబడి చెప్పండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఎవరు ఏర్పరచుకున్నాడు? బలహీనులైన వారిని. కాబట్టి బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని. కాబట్టి లోకంలో బలవంతుడు ఎవరు చెప్పండి? అపవాది. ఎవరు బలవంతుడు? ఎవరు? అపవాది. కాబట్టి వాడు బలమైన కార్యాలు చేస్తాడు. అయితే వాడిని సిగ్గుపరచడానికి మన దేవుడు ఏం చేశాడు? బలహీనులైన మనను ప్రభు ఏర్పరచుకున్నాడు. అందుకనే దేవుని బలము మనకి ఎలాంటిదంటే సంతోషము. అందుకే ఇంకా ఒక పాట పాడాం, అధిక బలము ఆశ్రయ. కాబట్టి ఆ వచనంలో మనం పాడాం అధిక బలము. కాబట్టి ప్రభువులో ఏముంది? అధిక బలము. చూడండి, ఈ అధిక బలము మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే, కీర్తన 4వ అధ్యాయం 7వ వచనం. ఈ అధికమైన బలము మన జీవితంలో ఉన్నటువంటి గొప్ప ప్రయోజనం ఏంటంటే, కీర్తన 4:7, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. చూసారా? అధికమైన బలము మన జీవితంలో ప్రభు ప్రవేశింపచేసి ఏం చేశాడు? సంతోషాన్ని కలుగు చేశాడు. ఈరోజు బలహీనమే, అయితే దేవుడు మనం ఏం చేశాడు? బలవంతుడిగా చేసి, బలమైన వాడిగా చేసి మనకు అధికమైన సంతోషాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు ఎన్నైపోయినాయి చెప్పండి? ఎన్నైపోయినాయి? 3. ఫస్ట్ చెప్పండి, ఆశ్చర్యకరమైన బలము ఎక్కడికి నడిపించింది? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఆ వెలుగే ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులోనికి మనం నడిపించింది. తర్వాత రెండవది ఆలోచన బలము. ఈ ఆలోచన బలము మనం ఎక్కడికి నడిపించింది? తోడే ఉన్నాడు ప్రభు, తన తోడు ఆయన కాపుదలలోనికి నడిపించింది. మూడవది అధికమైన బలము. ఈ అధికమైన బలము మనకి ఏం కలుగు చేసింది? సంతోషం. అధిక సంతోషమును. ఏ సంతోషం ఇంతకీ చెప్పండి? ఏ సంతోషం?
కరెక్టే. ఆ సంతోషం ఏ సంతోషం? దేవుని మందిరంలో ఉండే సంతోషం. దేవుని మందిరంలో, అందుకనే దావీదు ఏమన్నాడు 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించితిని అన్నాడు 122వ కీర్తన 1వ వచనంలో. కాబట్టి దేవుని మందిరంలో ఉన్న సంతోషము, ఇంట్లో ఉండే సంతోషం కంటే, బజార్లో ఉండే సంతోషం కంటే, ఆఫీసులో ఉండే సంతోషం కంటే ఎక్కడ సంతోషం? అందుకనే ధాన్య ద్రాక్ష రసమును విస్తరించిన నాటి సంతోషము కంటే ఏ సంతోషం? అధికమైన ధాన్యము ద్రాక్షరసము మరి దొరికిందని కొంతవరకే సంతోషం. అయితే దేవుడిచ్చే సంతోషము అది పరిపూర్ణమైన సంతోషం. ఆ సంతోషాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. దేవుని మందిరంలో ఉండే సంతోషము. అందుకే బైబిల్లో నీ మందిరం నుండి నివసించేవారు ధన్యులు. కాబట్టి ఆయన మందిరం నుండి సంతోషము, ఆనందము దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది ఎన్నో విషయం? 4వ విషయం. 5వ విషయం చూడండి. 5వ సంగతి 3 4వ విషయం చూడండి. 4వ విషయానికి వస్తే దయచేసి యెషయా గ్రంథము 45:24. యెషయా గ్రంథం 45:24. యెషయా గ్రంథం 45:24 చదవండి. యెషయా గ్రంథం 45:24 చదవండి. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని, నీతి బలము ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. జనులు నన్ను గూర్చి నా మీద చెప్పండి. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. చూసారా ఎటువంటి బలము? యెహోవా యందే బలం ఉంది, నీతి బలము. బలవంతుడైన దేవుల్లో ఏ బలం ఉంది చెప్పండి? నీతి బలము కలిగిన వాడు మన దేవుడు. ఆ నీతి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకిచ్చాడు దేవుడు. మనం నీతిమంతుడిగా చేశాడు, మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు. దేవుని ద్వారా మనం నీతిమంతులయ్యాము. చూడండి, ఆ వాక్యం కూడా మనం చదివితే మంచిది. చూడండి, రోమపత్రిక 8:33లో, రోమపత్రిక 8:33 వచ్చినాను చూడండి. రోమపత్రిక 8:33 వచ్చినంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. చూసారా? ఎవరిని పిలిచెనో వారెవరు? నీతిమంతులు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరు చెప్పండి? పిలువబడిన వారము. అంత మాత్రమే కాదు, 33వ వచనంలో నీతిమంతులుగా తీర్చేవాడెవరు? దేవుడే. ఏర్పరచబడిన వారు. కాబట్టి పిలువబడిన వారు నీతిమంతులు, ఏర్పరచబడిన వారు ఎవరు? నీతిమంతులని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6:11. ఈ వాక్యం మనకి చాలా ముఖ్యమైన వాక్యం. చూడండి, 6:11. కొందరు అట్టివారే ఇంటిరి గాని చివరి మాట నా బడి చెప్పండి. చెప్పండి, అందరికి చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతుడిగా తీర్చబడితిరి. దేని ద్వారా? 3 విషయాలు చూసాం. పిలువబడిన ద్వారా, ఏర్పరచబడిన ద్వారా, తర్వాత ఆత్మయందు కడగబడిన అనుభవము. కాబట్టి ఆయన బలములో ఏముంది? నీతి. ఆ నీతి మన జీవితాన్ని ఏం చేసింది? పిలిచింది, ఏర్పరచుకున్నది. అలాగే ఆత్మయందు కడగబడిన అనుభవము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికి ఎన్నైపోయినాయి? 4. 5 చూడండి. 5 దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం, దానియేలు 2వ అధ్యాయం 20వ వచనం. దానియేలు 2:20. దానియేలు 2వ అధ్యాయము 20వ వచనం. దానియేలు 2వ అధ్యాయము 20వ వచనం. అందరూ చదవండి. అందరూ చదువుదాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. నా మీరు చెప్పండి. ఎట్లనగా
దేవుడు జ్ఞాన బలము గలవాడు. ఎన్నైపోయిన ఇప్పటికి? ఫస్ట్ చెప్పండి. ఆశ్చర్యకరమైన ఆశ్చర్యం. ఆయన ఉన్నటువంటి బలం ఎలాంటిది? ఆశ్చర్యకరమైన బలం. రెండో బలం ఆలోచన బలము. మూడవది అధిక బలము. తర్వాత నాలుగవది నోట్ బుక్ లేదా నీకు? కాగితం మీకు రాసుకున్నామండి. ఏమైనా మీకు నోట్ బుక్స్ కాలేజీలో ఉన్నప్పుడు కాగితం మీకు రాసుకుంటారు, నోట్ బుక్లో రాసుకుంటారు. ఏమా నువ్వే నోట్ బుక్ లేదా నీకు? అంటే ఆదివారం వచ్చినప్పుడు ఏం తెచ్చుకోమని చెప్పాను మీకు? ఏం తెచ్చుకోమని చెప్పాను? ఏముంటుంది అన్నట్టుగా నిర్లక్ష్యం కదా, అలక్ష్యం. బడికి పోయినప్పుడు కంపల్సరీ ఏముండగా పేరెంట్స్ని పీడిస్తారు. నా నోట్బుక్ అయిపోయింది, కొనిపిస్తావు కొనిపివా, నా పెన్ అయిపోయింది, కొనిపిస్తావు కొనిపివని పీడించి కొనిపించుకుంటారే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నోట్బుక్ పెన్ తెచ్చుకోవడానికి ఏమైంది మీకు? కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఎన్నో విషయం. నాలుగోది ఏంటి? నాలుగోది నీత. ఫస్ట్ చెప్పండి. ఆశ్చర్యకరమైన బలము, తర్వాత ఆలోచన బలము, తర్వాత అధిక బలము, తర్వాత నీతి బలము. ఇప్పుడు ఐదోది జ్ఞాన బలము. దాన్ని ఏమని చెప్పాడు? ఎట్లనగా దేవుడు అలాంటి వాడు జ్ఞాన బలము కలవాడు. అందుకని సర్వసంపత్తుడు జ్ఞానం ఎవరి అందు గుప్తములై ఉన్నాయి? దేవుని యందు. జ్ఞాన బలం గలవాడు. ఈ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానము. కాబట్టి పైనుండి దిగి వచ్చే జ్ఞానము, అదే అనుభవ జ్ఞానము. ఈ జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపించింది అంటే చూడండి, బైబిల్లో ఈ జ్ఞాన బలం మనకి ఎటువంటి కార్యాలు జరిగించింది అని అంటే చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 3:14 చదవండి. 2వ తిమోతి 3:14. 2వ తిమోతి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఏ జ్ఞానం ఇది? రక్షణార్థం. మైక్ ఇచ్చింది చదవడానికి కదా. చూడండి 2వ పత్రిక, చూడండి 2వ పత్రిక ఎన్నో అధ్యాయం చెప్పాను? 3:14 చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. ఏ జ్ఞానం చెప్పండి? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. ఒకప్పుడు ఏ జ్ఞానంలో ఉన్నాం చెప్పండి? లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము మనలో ఉన్నప్పుడు ప్రభు ఆ జ్ఞానాన్ని తీసివేసి ఏ జ్ఞానం ఇచ్చాడు? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానంలోనికి ప్రభు నడిపించాడు. అందుకని ఆయన ఎటువంటి వాడు? జ్ఞాన బలములు కలవాడు. జ్ఞాన బలములు కలవాడని మనం చూస్తూ వచ్చాం. ఎన్నోది? 5. 6 చూడండి. 6 మనం చూస్తే 6 నహూము పుస్తకము 1వ అధ్యాయం 3వ వచనం. నహూము 1:3, పేజీ నంబరు 768. పాత నిబంధనలో పేజీ నంబరు 768. నహూము 1:3. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఎలాంటి వాడు? మహాబలము. కాబట్టి బలవంతుడైన దేవుడు ఎలాంటి బలము కలిగిన వాడంటే 6వది చెప్పండి, మహాబలము. మహాబలం అంటే అన్ని బలముల కంటే గొప్ప బలము ఆయనలో ఉంది. ఏ బలము? గొప్ప బలము. నిజంగా దేవునిలో ఆ గొప్ప బలమే ప్రభు మనకి ఏమిచ్చాడు? మన జీవితంలో చెప్పండి, బలాన్ని చేకూర్చాడు. అందుకనే గొప్ప మనలో ఉన్నటువంటి బలం ఎలాంటిది? అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన 84లో ఈ మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 84. ఎవరు బలం పొందింది అంటే అక్కడ రాయబడింది. చూడండి, కీర్తన 84వ అధ్యాయం. కీర్తన 84వ అధ్యాయము 5వ వచనం.
5వ వచనం చదవండి. బలమునందు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయ మార్గములు. ఏ యాత్ర చెప్పండి? మన యాత్ర ఏ యాత్ర? మన యాత్ర ఏ యాత్ర? మీకు ఏ యాత్ర లేవా? ఏమ్మా, ఏ యాత్ర లేవా మీకు? అది మీకు అనుభవం లేకపోతే మీకేం చెప్పలేకపోతున్నారు. ఆ యాత్ర గురించి మీకు అనుభవాలు ఉంటే ఏదో ఒక యాత్ర చెప్పేవారు. ఎంతసేపటికి ఆరాధనకు రావడం, ఆరాధన చేసుకొని పోవడం, అది మీ యాత్ర, అంతేనా? ఆదివారం వచ్చి ఆరాధన చేసుకొని పోవడం, ఇదే మా యాత్ర అంటారా? ఏ యాత్ర ఇది చెప్పండి? ఒకప్పుడు మనం ఏ యాత్రలో ఉన్నాం చెప్పండి? లోకయాత్ర. అందుకనే ఒక పాట ఉంది, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ అనుభవముతో నే నడచుకొందు, నీ అనుభవముతో నే నడచుకొందు, ప్రియ యేసు వైపు నేను చూచూచు, ప్రియ యేసు వైపు నేను చూచూచు, గతమునంతా నేను మరచిపోయేదను, గతమునంతా నేను మరచిపోయేదను, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో ఏ యాత్ర చెప్పండి? ఏ యాత్ర? కన్నీటి యాత్ర. బాధలు, దుఃఖము, సమస్యలు, ఇంకా చూస్తే ఎలాంటి పరిస్థితులు, అనేకమైన కఠినమైన పరిస్థితులు. వీటన్నిటిలో దేవుడు మనకేమిచ్చాడు? బలము. ఆయన బలం ఇవ్వకపోతే మనం ఎప్పుడో కృంగిపోయి ఉండేవారం, ఎప్పుడో మనం నీరసించిపోయేవారము. కాబట్టి యావత్ బాధలో ఆయన ఏం పొందాడు? బాధ పొందాడు. యావత్ బాధలో ఆయన కూడా మన యావత్ బాధలో పాలు పొందిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఏ యాత్ర చెప్పండి? కన్నీటి యాత్ర. బాధ, దుఃఖంలో ఉన్నటువంటి యాత్ర, ఈ లోక యాత్రలో మనం ఉన్నాము. ఆయనను దేవుడు ఏం చేశాడు? తన బలము చేత మనం ఏం చేశాడు? దేవుడు కన్నీటిని తుడుస్తున్నాడు. ఆదరించుట. ఆయన మహాబలములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఆదరణ. కాబట్టి కన్నీటి యాత్రలో, ఈ లోక యాత్రలో కన్నీటిని, దుఃఖమును దేవుడు ఏం చేశాడు? ఓదార్చేవాడుగా ఉన్నాడు. నిజమే, ప్రభువా నా జీవితంలో ఎన్నో పరిస్థితులు లేకపోలేదు, ఎన్నో బాధలు, ఎన్నో కఠినమైన పరిస్థితులు, ఎన్నో నిందలు, అవమానాలు, తిరస్కారము, మరి నిజంగా అధికమైన తిరస్కారము, వీటన్నిటిలో నీవు నాకేమిచ్చావు? మహాబలాన్ని ఇచ్చావు. నీవు కనుక మహాబలం ఇవ్వకపోతే నేను ఎప్పుడో ఏమైపోయేవాడిని? కుంగిపోయేవాడిని. నేను కుంగిపోకుండా, నేను పడిపోకుండా, నేను జారిపోకుండా నీ మహాబలము చేత నన్ను ఏం చేశావు? భద్రపరిచావు. అందును బట్టి నేనేం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను. చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ 3:10. ఫిలిప్పీ
3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములోను సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా నా ఎంబడి చెప్పండి. ఆయన మరణ విషయంలో సమానుభవ అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఏ బలము? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 7 బలాలు. ఎన్ని బలాలు? ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి. అందుకని ఆయనకి ఏం పేరు? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడిలో ఎన్ని బలాలు మనం చూసుకున్నాం? 7 బలాలు. ఈ 7 బలాలు మన జీవితంలో జరిగించిన కార్యాలు కూడా మనం చూసాం. కాబట్టి చివరిగా ఏ బలం ఇది? పునరుద్ధాన బలము. అంటే ఏంటి దాని అర్థం? పునరుద్ధానం అంటే ఏంటి? దివ్య? పునరుద్ధానం అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి భూస్థాపన చేయబడి సమాధుల నుండి ఎన్నో రోజులు లేచాడు? 3వ దినమున సజీవుగా లేచాడు. ఈ శక్తి ఎవరికి ఉంది? అనేకులు ఉన్నారు కానీ దేవుని అనబడిన వారు, దేవతను అనబడిన వారు, దేవుని అనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఈయన మటుకు ఎలాంటి వాడు? సమాధి నుండి 3వ దినమున లేచిన సజీవుడైన దేవుడు. అందుకనే ప్రభు ముందే చెప్పాడు. నేను ఎవరిని? మరియమ్మతో రాజుల సందర్భం వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పాడు. చూడండి మాట. యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్తలో 11వ అధ్యాయం అనుకుంటా. చూడండి 11వ అధ్యాయం 11 యేసు ప్రభు చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 24వ వచనం, 24-25. మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానం అంటూ లేచునని ఎరుగుదునను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను. కాబట్టి యేసు ప్రభులో ఏముంది? పునరుద్ధాన బలం. ఆ బలమే దేవుడు మనకి ఇచ్చాడు. ఏ బలం చెప్పండి? ఏ బలము? పునరుద్ధాన బలము. అంటే చచ్చిన వారమైన మనల్ని ప్రభు ఏం చేశాడు? బ్రతికింప చేశాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. మనం ఎవరు అంటే చచ్చిన వారమే. ఆయన దేవుడు ఏం చేశాడు? మనం బ్రతికించాడు. ఆయన పునరుద్ధాన బలము మనకెంతో జీవములోనికి తీసుకొచ్చింది. ఏ అనుభవం తీసుకొచ్చింది? జీవములోనికి. అందుకనే ఇప్పుడు ఎన్ని అయిపోయింది చెప్పండి? 7 విషయాలు. కాబట్టి ఆ దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవునిలో బలమైన దేవుని ఏం చేయాలి మనం? దావీదు ఏమన్నాడు? మనకు బలమైన దేవునికి ఆనందగానము. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండలో మనం ఏం చూసాము? 14-18లో ఆయన బలమును గురించి మనం ఏం చేయాలి? ఘనపరచాలి. నా ప్రభు యొక్క బలమును ఘనపరచబడును గాక. కాబట్టి ఇటు 7 ఆధ్యాత్మికమైన బలాలు మన జీవితంలో ప్రభు ప్రవేశపెట్టి మరి ముఖ్యంగా మనకు దేవుడు ఒక్కొక్క బలములో ఉన్నటువంటి అనుభవాన్ని, ఈ 7 అనుభవాన్ని దేవుడు మనకు దయచేసినందుకై మనం ఏం చేయాలి? ఆరాధించే వారంగా ఉంటున్నాం. దేవుడు అటు రీతిగా ఆరాధన దేవుడు మన సహాయము చేయనుగాక. ఆరాధించక ముందు మనం పాట పాడుకుందాం. పాట సంఖ్య ఇదే పాట పాడుకుందాము. 1వ వచనం, 1వ పాట. నూతనముగా చేర్చబడిన పాటలో నూతనముగా చేర్చబడిన
చివరి పాటలకు ఫస్ట్ పాట మొదటి వచనము, అట్లాగే మరి రెండవ వచనం పాడుకుందాం. మొదటి వచనము, రెండవ వచనం. మహాదేవుడా వీరే, మహాదేవుడా నీవే, సర్వకాశి సర్వజ్ఞాని, సర్వకాశి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడా నీవే, మహాదేవుడా వీరే, నీదు కార్యముల్ అద్భుతముల్ గోపదిని ఆలోచన, సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీదు కార్యముల్ అద్భుతముల్ గోపదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడా నీవే, మహాదేవుడా నీవే, సర్వకాశి సర్వజ్ఞాని, సర్వకాశి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, మహాదేవుడా నీవే, మహాదేవుడా వీరే, గత దినములు స్మరించగా గోపదిని విశ్వాసతో మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపచేసితివి, మమ్ము ఆనందింపచేసితివి, గత దినములు స్మరించగా గోపదిని విశ్వాసతో సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, చేసితివి, మమ్ము ఆనందింపచేసితివి. మహాదేవుడా వీరే, మహాదేవుడా నీవే,
సర్వసాక్షి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడా నీవే. మహాదేవుడా నీవే. దయచేసి ఆరాధించండి. నిన్న వాక్యమును బట్టి మీరు ఆరాధించండి. దేవుడు మీకు ఏదైతే జ్ఞాపకం చేస్తూ వచ్చాడో నిన్న వాక్యములో దాన్ని మీరు ఆరాధించండి. కాబట్టి 7 ఆధ్యాత్మికమైన మరి దేవుని ఉన్న బలాలు మనకు ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు కలిగించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించుకుందాం. సమయం పోనీకుండా ఆరాధించండి. ఆరాధించేవారు మైక్లో దగ్గరగా గట్టిగా ఆరాధించండి. సమయం పోనీయద్దు. డోంట్ వేస్ట్ టైం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, జీవాధిపతి మీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్వరక్తం నుంచి సంపాదించినటువంటి జీవంగల దేవుని సంగముతో అయోగ్య దాసులను నేను మీ సందులో సాగిలపడి ప్రభా మీ బలమును గూర్చి కీర్తించుటకు ప్రభా మీరు మా జీవితంలో ఎటువంటి దేవుడవై ఉన్నారో అవి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏ విధంగా మీరు మమ్మల్ని రక్షించుకున్నారో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకే మీ వందనములు. గడిచిన ప్రభా 11 నెలలు మీరు సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి తిరిగి 12 నెలల్లో ప్రభా ఈ సంవత్సరం యొక్క చివరి ముగింపులోనికి నన్ను తీసుకొని వచ్చి మీరు నాకు అనుగ్రహించిన మొదటి ప్రభుదినం కొరకే మీ వందనములు. నిజంగా నీ ప్రేమ ఎంతో అపారమైనది. మీరు కోపించుచునే వాచలత జ్ఞాపకం తెచ్చుకునే దేవుడవు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడవు ప్రభా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు కనుక ఈ దినం నేను సజీవురాలుగా ఉన్నాను ప్రభా. నా జీవితంలో ప్రభా పాపంలోను, శాపంలో, చీకటిలో, అంధకారంలో నిత్య నాశనానికి సమీపస్తురాలుగా ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని అంధకారమైన సంబంధమైన అధికారం నుంచి నేను విడుదల చేయట కొరకై మీరు ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువరి శిలువలో మీరు కాచిన రక్తంను బట్టి మీరు నా ఎడలో చూపిన అగపే ప్రేమను బట్టి ప్రభా మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను దేవా. నిజంగా ఈ దినం నేను సజీవురాలుగా ఉన్నానంటే నా శక్తి, నా భక్తి కాదని సందులో ఒప్పుకుంటున్నాను తండ్రి. నా జీవితంలో ఎన్నో ప్రభా మరి తండ్రి పరిస్థితుల్లో మీరు నాకు తోడై ఉంటూ వచ్చిన మీ ప్రేమ కొరకే మీ వందనములు తండ్రి. ప్రభా మీరు బలమైన దేవుడు అని నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక అని తండ్రి. నిజంగా మీరు తండ్రి బలవంతుడైన దేవుడు కనుకనే ఈ దినం నేను సురక్షితంగా ఉన్నాను. ఈ ఆశ్చర్యమైనటువంటి బలముతో ప్రభా మరి తండ్రి బలమును నా మీద చూపించినారు కనుక చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపిస్తూ వచ్చారు. మీ అధిక బలము చేత తండ్రి నాకు తోడైంటూ వచ్చారు ప్రభా. మీ వందనములు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ జ్ఞానము ప్రభా నాకు రక్షణార్థమైన ప్రభా మరి తండ్రి జ్ఞానమును నాకు కలుగ చేస్తూ వచ్చింది. ఈ విధంగా నా జీవితంలో నా హృదయంలో నాకు సంతోషంను కలుగ చేస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి కూడా మీ వందనములు చెల్లిస్తున్నాను దేవా. ఈ భూమి మీద ఎక్కడ లేని క్షమాపణ తండ్రి, ఎక్కడ దొరికిన ప్రేమను మీరు నా ఎడలు కనపరుస్తూ వచ్చారు కనుకనే సంవత్సరం యొక్క చివరి నెలలో నేను సజీవురాలుగా ఉన్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా ఈ దినం వరకు ఎన్నో పరిస్థితుల్లో తండ్రి నీకు దూరంగా ఉన్న పరిస్థితులు ప్రభా, పడిపోయిన పరిస్థితిలో ఎన్నో ఉన్నప్పటికీ నీ ప్రభా మీరు నన్ను క్షమిస్తూ నన్ను ఆదరిస్తూ బలహీనురాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని లోకంలో బలవంతులైన వారినిగా మరి బలవంతుల వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నట్లుగా ప్రభా నేను బలహీనురాలనే తండ్రి. ప్రభా నాలో ఏ మంచి లేదు కానీ మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. బలహీనరాలనే నన్ను ఏర్పాటు చేసుకొని ఈ దినం ప్రభా మరి తండ్రి రక్షణ అనుగ్రహించి ప్రభా తండ్రి నన్ను కుటుంబంగా చేసి ప్రభా నీ పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకొని సంఘంనిచ్చి, సహవాసంనిచ్చి, పరిశుద్ధ గ్రంథంనిచ్చి మీ సంఘంలో ప్రభా మరి తన నాకు అంగంగా ఉంచి ప్రభా సేవకుల్నిచ్చి ఈ విధంగా దినదినం మీరు నన్ను పోషిస్తున్నందుకు కూడా మీ వందనములు. ఈ లోకంలో ఎక్కడ లేని ప్రేమ, అగపే ప్రేమ ప్రభా, శాశ్వతమైన ప్రేమ నా మీద కనపరిచినందుకు కూడా మీ వందనములు చెల్లిస్తూ ఇన్ని మేలు మహోపకారములు చేసిన నా తండ్రికి ఏమి ఇవ్వలేక ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
సమాధానానికి అధిపతి అయిన నా దేవానికి ప్రభా నాయన గడిచిన 11 మాసములు తండ్రి ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడి అయా నీ రకాల చోటును భద్రపరుచుకుని తండ్రి ఈ 12వ మాసంలో మొదటి దినం మొదటి పునరుత్థానంలో ప్రభా తండ్రి మరి నాయన యెషయా గ్రంథం 9:10 ప్రకారంగా తండ్రి మరి బలవంతుడు అయిన దేవుడిగా ఏ రీతిగా ఉన్నావో తండ్రి ప్రభా అయ్యా మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా మనం 7 అనుభవాలు తండ్రి నాయన అయ్యా మా ముందుకు తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి నాయన నేనైతే ఒకప్పుడు చీకటిలోను అయ్యా తండ్రుల పితరుల పాపములతోనూ నాయన దోషములు కుమారుల మీదకి రప్పించి అయ్యా కనపరిచే బలమైన దేవుడిగా ఉన్నానని మరి సంఖ్యాకాండంలో ఏ రీతిగా రాయబడిందో తండ్రి ప్రభా మరి నేను కూడా నాయన ఒకప్పుడు పాపంలో శాపంలో అయ్యా చీకటిలో నాయన అయ్యా మరి నా అయ్యా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో నేను జీవిస్తూ వచ్చి ఉన్నప్పుడు తండ్రి అయ్యా నీ బలము చేత ఆశ్చర్యకరమైన బలము చేత తండ్రి ప్రభా మరి నాయన మీరు నేనైతే వెతకలేదు కానీ తండ్రి ప్రభా అయ్యా మీరు నన్ను వెతికి నాయన నన్ను ఏర్పరచుకుని తండ్రి ప్రభా అయ్యా చీకటి సంబంధమైన అయ్యా అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను తండ్రి ప్రభా క్రీస్తుతో కూడా నాయన మరి నీ పవిత్రమైన రక్తము చేత తండ్రి ప్రభా నా ప్రతి పాపములను దోషములను నాయన ఆశ్చర్యకరంగా నాయన తుడిచివేసి క్షమించి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తండ్రి ప్రభా నాయన మీరు నన్ను నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ఆశ్చర్యకరమైన ఆలోచనకరమైన ఆత్మతో తండ్రి మరి నాయన నీ ఆలోచనతో తండ్రి మీరు అనునిత్యము అనుక్షణము తండ్రి నా జీవితంలో తండ్రి ప్రభా అయ్యా నీ ఆలోచన చొప్పున తండ్రి నీ ఆలోచనకరమైన బలము చేత తండ్రి మీరు నాకు